సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఆ వాగ్దానం ఏ మాత్రము మన జీవితాల్లో ఫలించడం మనం చూడం. కానీ నిరీక్షణతో మనం నమ్మాలి. మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు, అబద్ధ మాటకు ఆయన నరుడు కాదు. తప్పక మన జీవితాల్లో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు శ్రమలు, వేదనలు, బాధలు ఉంటాయి. దేవుడు మీకు సహాయం చేస్తారన్నప్పుడు మేము ఏడుస్తా కూర్చోవడం యేసయ్యకి ఇష్టమా? మేము శ్రమల్లో ఉంటే యేసయ్యకి ఇష్టమా? మేము బాధల్లో ఉంటే యేసయ్యకి ఇష్టమా? మేము కష్టాలు అనుభవిస్తే యేసయ్యకి ఇష్టమా? మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే యేసయ్యకి ఇష్టమా అని ప్రశ్నించేవారిగా చాలా మంది సిద్ధపడుతున్నారు నవేడేస్. అప్పులు ఒకటే తీర్చుకోవడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. మీ జీవితాల్లో ఏదో ఆశీర్వాదము, దీవెనము అనుభవించడానికి కాదు ఈ ప్రభు దగ్గరికి వచ్చింది. మీరేదో గొప్ప స్థానంలో ఉండాలనో, లేకపోతే గొప్ప ఇళ్లలో మీరు నివసించాలనో, గొప్ప ఆస్తిపరులుగా జీవించాలనో, ధనవంతులుగా జీవించాలని కాదు ప్రభు చెంతకి వచ్చింది. మీరు ప్రభు చెంతకి ఎందుకు రావాలి అంటే పరలోకపు వారసులుగా సిద్ధపడడానికి ప్రభు చెంతకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకానికి చేరడానికే మనం ప్రభు చెంతకి రావాలి, కానీ ఇహలోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న సుఖభోగాల్ని అనుభవించడానికి కాదు.